17/4/2024 అండి. అంటే రేపటి నుంచి మనకు ఎలక్షన్ ప్రక్రియలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నామినేషన్స్ ప్రక్రియ. అది రేపు 18 నుంచి 25 వరకు కొనసాగుతుందంటే వారం రోజుల పాటు ఈ నామినేషన్ స్వీకరించబడుతుంది. ఆర్ఓ ఆఫీస్ రాయదుర్గంలో ఇది స్వీకరించబడతాయి. మళ్ళీ మధ్యలో ఒక ఆదివారం వస్తుందండి. ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎటువంటి నామినేషన్ స్వీకరించబడవు. ఇది క్యాండిడేట్స్ అయితే ఎవరైతే నామినేషన్స్ వేసుకుంటున్నారో వాళ్ళు గుర్తించవలసింది కోరుతున్నాము. అలాగే నామినేషన్స్ టైం కూడా ప్రతిరోజు 11 నుంచి 3 గంటల వరకే ఉంటుందండి. నాట్ బిఫోర్ 11 ఆర్ ఆఫ్టర్ 3. ఇది కూడా క్యాండిడేట్స్ గమనించవలసి కోరుతున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఏంటంటే ఆర్ఓ ఆఫీస్లో ఒక డిజిటల్ క్లాక్ ఉంటుంది. అలాగే వీడియోగ్రఫీ, లైవ్ వీడియోగ్రఫీ రన్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోగ్రఫీలో కూడా డేట్ అండ్ టైం స్టాంపింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ముఖ్యంగా అది ఏదైతే వీడియో తీస్తున్నామో ఆ సీడీలు ఎలక్షన్ కమిషన్కి కూడా మనం పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా లైవ్లో చూస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ ఎలక్షన్ కమిషన్ లైవ్లో చూస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అటు ఇటుగా లేదు. ఒక 5 నిమిషాలు అటు ఇటు కూడా 3 గంటలకి తర్వాత కానీ 11 గంటల ముందు కానీ మేము ఎటువంటి నామినేషన్ కూడా తీసుకోము. కానీ ఒకవేళ లాస్ట్ అయిపోయింది ఒకరోజు 3 గంటల టైంలో ఎవరైతే ఆ రోజు ఛాంబర్లో ఉంటారో ఎంతమంది ఉంటారో వాళ్ళ వరకు మాత్రం స్వీకరిస్తామని ప్రతిరోజు 3 o'clock అంతా ఒక అరగంట ముందే అనౌన్స్ చేస్తాం మైక్లో. 2:30 కంతా అనౌన్స్మెంట్ ఉంటుంది. కానీ 2:30 అయింది, ఇంకా అరగంట మాత్రమే స్వీకరిస్తాము నామినేషన్స్ అని చెప్తాము. ఆ తర్వాత 3 గంటలకంతా ఆర్ఓ డోర్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇంకేది కానీ మీరు అభ్యర్థులు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కాబట్టి మేము తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇలాగే నామినేషన్స్కి వచ్చేటప్పుడు కూడా 100 meters రేడియస్ అనేది ఖచ్చితంగా రూల్ ఉంది. మన ఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా 100 meters రేడియస్ కింద మనం సెక్యూరిటీ ఇదిగా పెట్టుకుంటున్నాము. అంతవరకు మాత్రమే క్యాండిడేట్స్ వాళ్ళు ఒక 1+4 members వస్తారు. వాళ్ళు ఎంటర్ అవుతారు మన ఆఫీస్లోకి. అలాగే క్యాండిడేట్ కాకుండా ఇంకెవరైనా వాళ్ళు ఏజెంట్ కానీ ఇస్తే 1+3 members మనము ఆర్ఓ ఛాంబర్లో అలౌ చేస్తాము. అలాగే 100 meters రేడియస్ వరకు కూడా క్యాండిడేట్స్ 3 vehicles మాత్రమే పర్మిషన్ ఉంటుందండి. ఎక్కువ వెహికల్స్ కూడా అలౌ చేయము. అక్కడే వెహికల్స్ ఆపేసి 100 meters రేడియస్ లోపల వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆర్ఓ దగ్గర నామినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్కి వచ్చే ముందే వాళ్ళు బయట మనము వాళ్ళ ఎలక్టోరల్ రోల్ పెడతాము. వాళ్ళు ఇప్పుడు ప్రతిపాదకులు ఉంటారు కాబట్టి మామూలుగా స్టేట్ అండ్ సెంట్రల్ నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అయితే ఒక ప్రపోజర్ ఉంటారు. అలాగే ఇండిపెండెంట్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి అదర్ పార్టీస్కి అయితే మాత్రం 10 మంది ప్రపోజర్స్ ఉంటారు. కానీ ఈ ప్రపోజర్స్ మాత్రం ఖచ్చితంగా ఐదర్ నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ ఏదైనా ఇండిపెండెన్స్ అయినా ఎవరైనా సరే ప్రపోజర్స్ అన్న వాళ్ళు ఇక్కడ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు మాత్రమే